వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. అసత్య ఆరోపణలు చేసి అమలు కానటువంటి హామీలను ప్రజలకు ఇచ్చి అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ బుధవారం హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బీఆర్ఎస్ పార్టీపైనే ఆరోపణలు చేయడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. అనంతరం హన్మకొండలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఫ్రీ క్రిస్మస్ వేడుకలలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఈ సందర్భంగా పేద క్రైస్తవులకు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని బట్టలను పంపిణీ చేశారు. వచ్చే 5 ఏళ్లు ప్రజల మధ్యనే ఉంటూ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని వినయ్ భాస్కర్ తెలిపారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో స్థిరాస్తులు ఏ తీరుగా ఆర్థికంగా అభివృద్ధి చెందిందో చెప్తుంటే దానికి పొంతం లేని సమాధానం చెప్తూ అంత సీనియర్ శాసనసభ్యుని ఏలన చేస్తూ గేల చేస్తూ ఈరోజు పొంతం లేని సమాధానాలను చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు నవ్వుతున్నారు. ఈరోజు సెక్రటరియట్ విషయం కూడా ప్రస్తావించడం జరిగింది. బ్రహ్మాండంగా నిర్మాణం చేపట్టి ప్రజలకు కావలసినటువంటి పరిపాలన అందించాలని చెప్పి ఇటు ముఖ్యమంత్రి గారు మంత్రులు అందుకు కావలసినటువంటి పరిపాలన యంత్రాంగం అంతా కూడా ఒకే దగ్గర ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు సమీక్ష జరగాలి అని చెప్పి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి పేరు మీద కట్టడం తప్ప అని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నగరం పరిశుభ్రంగా ఉండాలని, ఎలాంటి చెత్తా చెదారం రోడ్ల మీద కానీ కాలనీలో కానీ ఉండకూడదని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం స్వచ్ఛ ఆటోలను చెత్త సేకరించేందుకు ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ప్రతి డివిజన్ కు ఒక ట్రాక్టర్ను, అదేవిధంగా 68 డివిజన్లో గాను 10 డోజర్లను డంపింగ్ యార్డుకు వచ్చిన చెత్తను తరలించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. ప్రతిరోజు ఈ వాహనాలు తప్పనిసరిగా వివిధ డివిజన్లలో ప్రతి ఇంటికి ప్రతిరోజు వెళ్లి చెత్త స్వీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ కొన్ని ఆటోలు మరమ్మతు ఉన్నాయని మరికొన్ని చెత్త సేకరించే ఆటోలు చెత్త సేకరణకు పోకపోవడంతో నగరంలోని రోడ్లన్నీ కూడా మురికి కూపంలా తయారవుతున్నాయి. ఎక్కడ ఏ కాలనీలో చూసినా కూడా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. దీనిపై అధికారులను వివరణ అడగగా ఆటోలకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లం లేదని, తప్పనిసరిగా చెత్త సేకరించాల్సిందేనని, కానీ కొంతమంది మాత్రం చెత్త సేకరణకు వెళ్లకుండా ఆగుతున్నారని, ఆ నగరంలోని కాలనీలో చెత్త వేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని వారు తెలిపారు. చెత్తకు రావాల్సిన ఆటోలు రాకపోవడంతో రోడ్డుపై వేయాల్సి వస్తుందని ప్రజలు తెలుపుతున్నారు. మరి తప్పిదం ఎక్కడ ఉంది? ప్రతిరోజు చెత్త తీసుకువెళ్లడానికి ఆటోలు రావటం లేదా, లేక చెత్త ఆటోలు వచ్చే సమయంలో ప్రజలు అందుబాటులో ఉండట్లేదా? ఏది ఏమైనా కూడా ప్రభుత్వం మాత్రం ప్రతి ఇంటి నుండి ఇంటి పన్నుతో పాటుగా నెలకు 60 రూపాయల చొప్పున మాత్రం ప్రజల నుండి వసూలు చేస్తున్నారు. కానీ పారిశుద్ధ్యం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. మరి దీనంతటికీ బాధ్యత ఎవరు వహిస్తారో వేచి చూడాల్సి ఉంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో మనకి ఉన్న 66 డివిజన్లలో భాగంగా మన కార్పొరేషన్లో దాదాపు 350 పైచలకు స్వచ్ఛ ఆటోలు, డివిజన్కి ఒకటి చొప్పున 70 ట్రాక్టర్లు, అదేవిధంగా 10 కాంపాక్టర్ వెహికల్లు, 10 డంపర్ ప్లేసర్ వెహికల్లు, వీటి ద్వారా ప్రతిరోజు కార్పొరేషన్ పరిధిలో అన్ని డివిజన్లలో చెత్తను కూడా సేకరించడం జరుగుతుంది. ముఖ్యంగా స్వచ్ఛ ఆటోలు వచ్చేసి ప్రతి ఇంటి నుంచి దాదాపు ఒక 500 నుంచి 600 ఇళ్లకు ఒక్కొక్క స్వచ్ఛ ఆటోని మేము డెసిగ్నేట్ చేయడం జరిగింది. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకు ఒక 20 నుంచి 25 వెహికల్స్ రిపేర్ ఉండడం జరుగుతుంది. దానికోసం కూడా ఆ డివిజన్లలో దాదాపు ప్రతి డివిజన్కి మనకి ఒక 4 నుంచి 5 స్వచ్ఛ ఆటోలు ఉంటాయి. ఏదన్నా ఒక వెహికల్ రిపేర్ వచ్చినప్పుడు ఇంకో వెహికల్ ద్వారా వేరే ఏరియాని కూడా కవర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలా ప్లాన్ చేస్తున్నాం. ఇన్ కేస్ మనకి ఒక 2 to 3 డేస్ అనేది ఏవైతే ఫిర్యాదులు వచ్చేస్తున్నాయో అవి అలాంటివి రాకుండా మేము చూసుకుంటాం. ఎట్టి పరిస్థితులలో కూడా చెత్తను
చెత్త బండికే ఇవ్వాలి. లేని పక్షాన ఎక్కడైనా బయట వేసినట్లయితే దానివల్ల వేరే రోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ మీద లిటర్ ఫైన్స్ వేయించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించాలి. భారతదేశంలో కరోనా ప్రబలుతుందన్న సమాచారంతో నగర మున్సిపల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాకున్నా కూడా ముందస్తుగా కార్యాచరణ ప్రారంభించారు. దీనిపై సీఎంఓ ప్రకాష్ వివరిస్తూ ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని, అంతేకాకుండా మున్సిపాలిటీలో పనిచేస్తున్న సుమారు 3,000 మందికి తగు జాగ్రత్తలు చెప్పడం జరిగిందని, వారికి సంబంధించిన ట్రైనింగ్ క్లాసులు కూడా ఇవ్వడం జరిగిందని, అంతేకాకుండా ప్రజలకు కూడా ఎలాంటి సర్ది, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఏర్పడిన వెంటనే సంబంధిత ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవాలని, పరిశుభ్రతే కరోనాకు విరుగుడని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని కరోనా ప్రబలకుండా చూసుకోవాలని ఆయన తెలిపారు. ఇప్పుడు మన భారతదేశంలో చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా ఈ యొక్క కరోనా కొత్త వేరియంట్ ఏదైతే ఉందో దాని గురించి అప్రమత్తత తీసుకోమని కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియజేస్తుంది. ఇప్పటివరకైతే మన నగరపాలక సంస్థలో కానివ్వండి, వరంగల్ మహానగరంలో కానివ్వండి ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదైనట్టు మనకైతే సూచనలు లేవు. కాకపోతే ఈ యొక్క కరోనా వేరియంట్ కొత్త వేరియంట్ ఏవైతే మనకి లక్షణాల గురించి తెలియజేస్తున్నారో ప్రజలందరూ దీని మీద అప్రమత్తత ఉండే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా ఎవరికైనా జ్వరం కానివ్వండి, జలుబు, దగ్గు, తర్వాత శ్వాసకోశ ఇబ్బందులు ఏమైనా ఉంటే దగ్గరలో ఉన్న వైద్యుడిని సంప్రదించగలరు. ముఖ్యంగా మా యొక్క మహానగర పాలక సంస్థలో మాట్లాడుకుంటే మాకు దాదాపు 3,000 మంది వర్కర్లు ఉన్నారు. వారందరికీ కూడా ఈ యొక్క కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా వారికి మాస్కులు ఏర్పాటు చేయడం, అదేవిధంగా వారికి కూడా అవగాహన కల్పించేటట్టు మీటింగ్లు కండక్ట్ చేస్తాం. డెఫినెట్లీ ఈ యొక్క కరోనా నుంచి ప్రతి ఒక్కరు కూడా సేఫ్ సైడ్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి 39వ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన బర్త్డే వేడుకల్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జన్మదిన కేక్ ను కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు పెండ్యాల రవీందర్ రెడ్డి, సర్పంచ్లు లడే గోపాల్, కట్కూరి విజయరెడ్డి, ఎంపీటీసీ భాస్కర్ రావు, పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రం ఇంద్రసేనారెడ్డి, తక్కలపల్లి సత్యనారాయణరావు, తడక శ్రీకాంత్ పాల్గొన్నారు. 39వ జన్మదినం సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కమలాపూర్ టౌన్లో ఈ కేక్ కట్ చేయడం జరిగింది. హైదరాబాద్ కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుడు నుండు నూరేళ్లు వర్ధిల్లాలని, ఒక 30 సంవత్సరాల పాటు ఈ హైదరాబాద్ నియోజకవర్గానికి సేవ చేసే భాగ్యం ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అధిరోహించి ఈ హైదరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో దూసుకెళ్లేలా తీసుకుపోవాలని భగవంతుని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. వరంగల్ నగరంలోని రంగంపేట ప్రాంతంలో గల ఇవాంజలికల్ బాప్టిస్ట్ చర్చిలో బుధవారం రాత్రి సంఘ పెద్దల ఫ్రీ క్రిస్మస్ అలాగే చర్చ్ డెడికేషన్ రోజును సంఘమంతా ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వమతాల సారం ఒకటేనని, క్రీస్తు పుట్టిన వేడుకలను క్రైస్తవ ప్రజలంతా ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవటం సంతోషదాయకమన్నారు. క్రీస్తు బోధనలు అందరికీ ఆచరణీయమైనవని, శాంతి సమాధానం ప్రేమ క్రీస్తు బోధనలో అవి కనబడతాయని, యేసుక్రీస్తు వీటిని బోధించడమే కాక ఆచరించి చూపించారని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పేర్కొన్నారు. అనంతరం చర్చి ఆవరణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ బోనాల కిషన్, మట్టెవాడ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఇవాంజలికల్ బాప్టిస్ట్ చర్చ్ సంఘ అధ్యక్షులు గన్నారపు కాలేబ్, కార్యదర్శి వై జడ్సన్, కోశాధికారి ఏలియా ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు గన్నారపు కమల్, కడారి అశోక్ తదితరులు సంఘస్థులు పాల్గొన్నారు. ప్రమాదంలో మరణించిన సిలువేరు కిషన్ కుటుంబాన్ని ప్రమాదం చేసిన శ్రీనివాస్ రెడ్డి ఆదుకోవాలని తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బొట్ల భిక్షపతి డిమాండ్ చేశారు. హన్మకొండలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొట్ల భిక్షపతి మాట్లాడుతూ దామర మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన సిలువేరు కిషన్ అనే అతను ఎలక్ట్రీషియన్ పనిచేస్తూ తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో మద్యం సేవించి అతివేగంగా వచ్చి వెనక నుండి శ్రీనివాస్ అనే వ్యక్తి కారుతో ఢీకొట్టడం జరిగిందని, వెంటనే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్
ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందని, కానీ పెద్ద మనుషుల మధ్య మాట్లాడుకుని ఒప్పందం చేసుకుందామని మాట్లాడి సరియైన వైద్యం అందించకపోవడంతో సిలువేరి కిషన్ ఈ రోజు మరణించడం జరిగిందని, ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి కిషన్ మరణించడంతో ఆ కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీద పడిందని, కావున వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, అదేవిధంగా ఆ కుటుంబంలోని వ్యక్తికి ఒకరికి పని కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిషన్ కుటుంబ సభ్యులతో పాటుగా తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. పెద్ద మనిషి ఆయన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ చేస్తాడు. ఎలక్ట్రీషియన్ చేసి రోడ్డు మీదకి వచ్చే క్రమంలో శ్రీనివాస్ రెడ్డి అన్నట్టు ఆయన అతి వేగంతో అంటే మందేసుకొని అతి వేగంతో వచ్చి కొడితే కొంచెం చావు బతుకులలో ఉండే వాళ్ళు చనిపోయింది. అయినా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. తెలంగాణ ఎమర్జెన్సీ నుంచి మేము డిమాండ్ చేసింది ఏంటంటే ఆ కుటుంబ సభ్యులను ఆయన కాపాడాలి. ఆర్థికంగా ఆయన దాదాపు కార్పొరేటర్లు, సర్పంచ్ అందరూ చెప్పినా కూడా వినకుండా ఆయన చావు బతుకుల మధ్య హాస్పిటల్ ఉంటే కూడా ఆయన పోయి సూపర్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈయన గాలికి వదిలిపెట్టడం జరిగింది. ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల అతను చనిపోవడం జరిగింది. దానికి మేము ఎమర్జెన్సీ ఏం డిమాండ్ చేస్తామంటే ఈలోపు అతను కుటుంబాన్ని కాపాడడా అనేది ఒకటి, కాపాడడం పర్వాలేదు, లేకపోతే మేము తెలంగాణ ఎమర్జెన్సీ ప్రజా సంఘాల పేరుతోటి ఇంకా మిగతా మాదిగ సంఘాలతోటి అతని ఇల్లు దిగ్బంధం చేసి ఎటు కదలకుండా చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. మా మామయ్య రోజు షాపు పోయి వచ్చేది. ఎంత నైట్ వచ్చినా కూడా మా మామయ్య మంచిగానే వచ్చేది. ఎవరో తాగి ట్రై చేసుకుంటా మా మామయ్య మంచిగా వస్తుంటే ఆయన వెనకాల నుంచి వచ్చి కుట్టిండు. మా మామయ్య ఒక్కడే పని చేసేటోడు. ఇంట్లో మిమ్మల్ని పని చేయం తల్లిదండ్రులు మా మామయ్య సాధన తీసా ఇప్పుడు మా మామయ్య మేమే పని చేసేటోళ్ళం కాదు. మా మామయ్య ఉంటుంటే మాకు ఆధారం ఆడుతుంటే మమ్మల్ని ఇప్పుడు రోడ్డు మీద పడేసిందో ఇప్పుడు మా బతుకులు ఏంటిది? నాకేమైనా సాయం చేసేది? ఇప్పుడు వాడు కొట్టినోడు తాగిపోయిండు. కనీసమైన డబ్బులు ఇచ్చినప్పుడు మా మామయ్యకు మంచి వైద్యం చేసి మేము బతికించుకుంటున్నాడు. ఏ డబ్బులు లేకనే ఇట్లా ఇప్పుడు మా మామయ్య మాకు లేకుండా కావాలి. ఇప్పుడు ఎవరో చేసిన తప్పుకు మేము అనుభవించుతున్నాం బాధ. అది మాకు న్యాయం కావాలి. మేము నలుగురం పనిచేసేటోళ్ళం కాదు. మా మామయ్య చేస్తేనే మేము బతికేటోళ్ళు. అసలు మా మామయ్య ఇప్పుడు మాకు లేకుండా అయిపోయిండు. మాకే ఆధారం లేదు. ఎవరు సాధేటోళ్ళు లేరు. పెద్ద హాస్పిటల్ తీసుకుపోయి అడ్మిట్ చేసి ఆయనకు మంచి నాణ్యమైనటువంటి ట్రీట్మెంట్ చేయించండి. ఏదైనా పెద్ద హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకుపోండి అని చెప్పి వాళ్ళు ప్రాధేయపడడం జరిగింది. భార్య బిడ్డలు కూడా పోయి ఆయన ప్రాధేయపడి ఏడవడం జరిగింది. అయినా కూడా ఆయన నిర్లక్ష్యంతో పట్టించుకోకుండా తన ఆరోగ్యం చూసుకున్న తప్పించి ఈ కిషన్ను ఏమాత్రం పట్టించుకోలేదు. చివరికి సరైన వైద్యం అందక ఆయన రోజు చనిపోవడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, ఆయన ఇలా కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితిలో ఉన్నటువంటి కిషన్ కుటుంబం పరిస్థితి ఏంటి? నువ్వు తప్పదాగి బండి నడిపి యాక్సిడెంట్ అయిన తర్వాత కనీసం మానవత్వాన్ని తీసుకుపోయి అడ్మిట్ చేసి మంచి వైద్యం అందించాల్సిన పరిస్థితుల్లో కూడా నువ్వు పట్టించుకోకుండా అతని మరణానికి కారణమైన నువ్వు ఇప్పటికైనా ఆ కుటుంబాన్ని ఆదుకొని వాళ్ళకి ఏమైతే ఎలాంటి న్యాయం చేస్తే ఆ కుటుంబం మంచిగా అవుతుంది, బాగుపడుతుంది, వాళ్ళు సంతోషంగా ఉంటారనే ఉద్దేశంగా ఆ తత్వంగా అట్లా నువ్వు కనుక ఆలోచించి వాళ్ళకు న్యాయం చేయకపోతే మేము రేపటి నుంచే ఉద్యమం చేపడతాం. ఆయన ఇంటిని ముట్టడిస్తాం, వాళ్ళ ధర్నాలు చేస్తాం. మొత్తం కలెక్టర్ ఆఫీస్కు, ఎస్పీ గారికి అందరినీ, ఈ జిల్లాలో ఉన్న యంత్రాంగాన్ని అందరినీ కలిసి వాళ్ళకు వినతిపత్రాలు ఇచ్చుకుంటూ ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా మేము ధర్నా కానీ స్ట్రైక్ కానీ చేపడతాం. వాళ్ళ ఇల్లు ముట్టడిస్తామని చెప్పి గత ప్రభుత్వం దళిత క్రైస్తవులను నిర్లక్ష్యంగా చూసిందని రిటైర్డ్ ప్రొఫెసర్ జాన్సన్ అన్నారు. హన్మకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి దళిత క్రైస్తవులను ఏ రంగంలోనూ ప్రాధాన్యత ఇవ్వకుండా అణచివేతకు గురిచేసిందని, తెలంగాణలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులను గుర్తింపు ఇవ్వకుండా రాజకీయాల్లో రానివ్వకుండా అణగదొక్కే ప్రయత్నం చేశారని, అందుకే మా దళిత క్రైస్తవుల మందరము కూడా
మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇచ్చి వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి కొండా సురేఖను గెలిపించుకోవడం జరిగిందని, ఇప్పుడు ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం అయిన దళిత క్రైస్తవులకు సరియైన సముచిత స్థానం కల్పించి రాజకీయాల్లో మరియు వివిధ రంగాలలో దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలని రిటైర్డ్ ప్రొఫెసర్ జాన్సన్ తెలిపారు. గత ప్రభుత్వాలు దళితులకు కానీ క్రైస్తవులకు కానీ దళిత క్రైస్తవులకు కానీ ఏ రకమైన సహాయ సహకారాలు అందించలేదు. తద్వారా నిర్లక్ష్యానికి అలక్ష్యానికి గురైన ఈ దళిత క్రైస్తవ సమాజాన్ని అందులో విక్టిమ్గా బాధ్యునిగా నేను కూడా ఉంటున్నాను. అయితే గత ప్రభుత్వాలు రాజ్యాధికారంలో భాగస్వాములు కలిగిస్తానని హామీ ఇచ్చి కూడా 2 పర్యాయాలు సుమారు 10 సంవత్సరాల వరకు దళిత క్రైస్తవులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కలిగించలేని కారణం చేత ఈ మొన్నటి ఎలక్షన్ 2023 ఎలక్షన్లో మేము సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మేము గుర్తించి గత 30 సంవత్సరాల నుంచి కానీ 40 సంవత్సరాల చరిత్ర చూస్తే కాంగ్రెస్ పార్టీ దళిత బడుగు బలహీన వర్గాలకు అండదండలుగా ఉంటూ మమ్మలను ఎన్నో రకాలుగా అభివృద్ధి పథకంలో నడిపించిన కారణం చేత మేము తిరిగి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మేము బలపరుస్తూ ఆ పార్టీ పక్షాన మేము పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది సార్. వరంగల్ నగరం ఎల్బీ నగర్ ప్రాంతంలో షిఫా యునానీ క్లినిక్ ఏర్పాటు చేసి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కిడ్నీలో రాళ్లు ఉన్న రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నట్లు షిఫా క్లినిక్ యజమాని డాక్టర్ ముజరుల్లా హుస్సేన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు వైద్యం చేస్తూ వారికున్న మొండి రోగాలను బాగు చేయడం జరిగిందని తెలిపారు. ఆసుపత్రి ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కిడ్నీలో రాళ్లు ఉన్న రోగులకు సుమారు 400 విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎల్బీ నగర్ ప్రాంతంలో గల ఆసుపత్రికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కిడ్నీలో రాళ్లు వచ్చిన రోగులు ఈ సేవలను పొందవచ్చని డాక్టర్ మజరుల్లా హుస్సేన్ వెల్లడించారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సయ్యద్ మజరుల్లా హుస్సేన్. షిఫా క్లినిక్ 20 సంవత్సరాల సందర్భంగా కిడ్నీ స్టోన్ కి కిడ్నీలో రాళ్లకు ఉచితంగా మెడిసిన్ ఇవ్వబడుతుంది. పొద్దున 10 గంటల నుంచి 3 గంటల వరకు ఈ మెడిసిన్ ఫ్రీగా ఇస్తున్నాము. ఈ మెసేజ్ మీ వాట్సాప్, ఫేస్బుక్ లో షేర్ చేయండి. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు అసెంబ్లీ ఆవరణలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి కేక్ కట్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ కేక్ ను కౌశిక్ రెడ్డికి తినిపించారు. వరంగల్ ఆసుపత్రిలో కరోనా కలకలం. భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి కొత్త వేరియంట్ సోకినట్లుగా అనుమానం. అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాస్క్ లేకుండా ఎంజీఎం ఆసుపత్రి లోపలికి రావద్దని ఆంక్షలు విధించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాస్క్ లేకుండా ఎవరిని ఎంజీఎం లోపలికి అనుమతించడం లేదు. వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ మాస్క్ ఉపయోగించాలని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.